ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మనం చదివాము, చాలాసార్లు విన్నాము కూడా. చాలా అద్భుతమైన దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనం అడిగితే ఆయన ఇస్తారంట, వెదికితే దొరుకుతుందంట, తట్టుడి మీకు తీయబడును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చాలా ఖచ్చితంగా ఆయన చెబుతూ ఉన్నారు. ఏమైనా చెప్తున్నారంటే, అడిగే ప్రతివాడు పొందుకుంటాడు, వెదికే వానికి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం దేన్ని వెతకాలి, దేన్ని వెతికితే దేవుడు మనకి దాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాం. వెతకడము అంటే దేన్ని వెతకాలో 27వ కీర్తన ఒక్కసారి మనం చూద్దాం. 27వ కీర్తన 4వ వచనం మనం చూద్దాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని కీర్తనాకారుడైన దావీదు సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను, దానిని నేను వెతుకుతూ ఉన్నానని చెప్తున్నాడు. ఇంతకీ ఏంటి అది అని మనం చదువుతూ ఉంటే, యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానం చేసుకోవాలి, నా జీవితకాలం అంతా కూడా ఆయన దగ్గర నేను ఉండాలి అని తన యొక్క ప్రగాఢమైన కోరికను వెలుబుచ్చుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన ఆశో కదా. ఈ రోజున దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, వెదకండి మీకు దొరుకుతుంది అని చెప్తూ ఉన్నాడు. మనం లోక సంబంధమైన విషయాల కోసం వెతకడం కాదు, కానీ మనం దావీదు వలె దేవుని ఆలయంలో ధ్యానించడం కోసం, దేవుని దగ్గర కొంతసేపు గడపడం కోసం మనం వెతికితే తప్పకుండా దేవుడు మన ఆశను ఆయన తీర్చే గొప్ప దేవుడై ఉన్నాడు అని మనం లేఖనం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతకీ ఆయన ఇది వెతికేటప్పుడు దావీదు నేను వెతుకుతున్నాను అని చెప్తున్నాడు కదా. ఇది వెతికేటప్పుడు ఆయన ఉన్న పరిస్థితి మనం చూస్తే 27వ కీర్తనలోనే చూడండి 3వ వచనం మనం చదువుదాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అని చెప్తూ ఉన్నాడు. నా మీదకి ఒకవేళ దండు దిగి వచ్చి యుద్ధం చేసినా సరే నేను అస్సలు ధైర్యంగానే ఉంటాను, అసలు భయపడే ప్రసక్తే లేదని చెప్తూ ఉన్నాడు. అదే అధ్యాయంలోనే మనం చూద్దాం, 2వ వచనం కూడా మనం చదువుదామా. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి అని చెప్తున్నాడు. అంటే దావీదు చుట్టూ శత్రువులే ఉన్నారు, శరీర మాంసం తినడానికి చూస్తున్నారంట, ఎటు చూసినా భయం ఆవరించి ఉంది, నలుప్రక్కల శత్రువులు చూస్తూ ఉన్నారు. ఎలాగైనా దావీదుని చంపేద్దామని, రాజ్యంలో చంపేద్దాం అనుకుంటున్నారు, కుటుంబంలో శత్రువులు ఉన్నారు, సమాజంలో శత్రువులు ఉన్నారు, ఎటు చూసినా శత్రువుల చేత అతను ముట్టడించబడినప్పటికీ కూడా అతను శత్రువు నుంచి నాకు విడుదల ఇవ్వండి, లేకపోతే నన్ను రక్షించండి అని ఆయన చెప్పటం లేదు. కానీ ఏమని కోరుకుంటున్నాడంటే, సాధారణంగా అలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నప్పుడు సాధారణంగా పరిష్కార మార్గం కోసం మనం చూస్తాం. దేవా, ఈ
శత్రువు నుంచి నన్ను విడిపించు, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, ఈ కష్టం నుంచి నన్ను విడిపించు అని దేవునికి మొర్రపెట్టుకుంటాం కదా. కానీ దావీదు చాలా డిఫరెంట్గా, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన హృదయానుసారుడు కదా. అందుకనే ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, దేవా నీ ప్రసన్నత నేను చూడాలి, నీ ఆలయంలో నేను ధ్యానం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. ఏమంటే శత్రువుల మీద విజయం అడగకుండా, లేకపోతే నాకు సమస్యకు పరిష్కారం చూపించండి అని అడగకుండా అతను దేవుణ్ణి వెతకడం కోసం తన హృదయాన్ని సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. సాధారణంగా అలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామనుకోండి, ప్రార్థన చేయాలనిపించదు, ప్రార్థనకి వెళ్ళాలనిపించదు, వాక్యం చదవాలని అనిపించదు, దేవుడి మీద కోపం కూడా వస్తుంది కదా. ఇంత ఒత్తిడి మధ్యలో కూడా అతను ఒకటే కోరుకుంటూ ఉన్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, నేను ఎలాగైనా ఆయన ఆలయంలో ఉండాలి, ఎలాగైనా ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన సన్నిధి నేను వెదకాలని ప్రగాఢంగా కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులంగా మనము కూడా ఇలాగ ఆశపడదుముగాక. ఎందుకంటే శత్రువుల నుంచి ఎలాగైనా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రతి సమస్య నుంచి దేవుడు మాత్రమే మనకు విడుదల ఇవ్వగలడు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ వాటన్నిటి కోసం మనం వెతికే కంటే, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం వెతుకులాడడం కంటే కూడా దేవుని సన్నిధి కోసం మనం తహతహలాడుతూ ఉంటే తప్పకుండా దేవుని సన్నిధి మాత్రమే మనకు నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది అని లేఖనం సెలవిస్తుంది. 27వ కీర్తనలోనే మనం చూద్దాం కదా. అందులో 8వ వచనం మనం చదువుకుందామా. నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను అని చెప్తూ ఉన్నాడు. ఏమండి ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. నా సన్నిధి వెదకుడని నీవు సెలవిచ్చావు కదా. అంటే దేవుని మాటకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడో చూద్దామా. ఎంత చక్కగా చెప్తున్నాడు. నా సన్నిధి నువ్వు వెతకమని చెప్పావు కదా. దేవా నేను అరణ్యంలో ఉన్నాను, నా కుటుంబానికి దూరంగా ఉన్నాను, నా పరిస్థితులన్నీ కూడా నా చుట్టూ అల్లకల్లోలంగా ఉన్నాయి. అయినా సరే నేను వాటి కోసం ఎదురు చూడటం లేదు, కానీ నీ సన్నిధి వెతకడం కోసం, నీ కోసం నేను వెతుకుతున్నాను అన్నట్లుగా చాలా చక్కగా చెప్తున్నాడు. యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనింది. శరీరం చెప్పడం కాదు, కానీ దావీదు మనస్సు అంట నేను ఎలాగైనా ఆయన సన్నిధి మాత్రమే వెతుకుతాను అని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ రోజున విశ్వాసులంగా మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నా, ఎంత ఒత్తిడి మన మీద ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ప్రతి విశ్వాసి వెతకాల్సింది ఎవరిని అంటే దేవుని సన్నిధిని మాత్రమే. దేవుని సన్నిధి మాత్రమే మనకు నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగ చేయగలదు కదా. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అక్కడ మోషే కూడా చాలా చక్కని మాట చెబుతూ ఉంటాడు. ఒక్కసారి అది కూడా మనం చూద్దామా. 33వ అధ్యాయంలో 14వ వచనం మనం చూడగలిగితే, అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు అని కూడా మోషే వంటి నాయకుడు కూడా తన దేవుడి మీద ఎంతగా ఆధారపడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. నా సన్నిధి మీకు విశ్రాంతిని కలుగజేస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున నెమ్మది కావాలి అంటే పరిస్థితులు ఎలాగున్నా, సమస్యలు ఎలాగున్నా, కష్టాలు ఎలాగున్నా, అనారోగ్యాలు ఎలాగున్నా సరే వాటన్నిటి మధ్యలో మన హృదయానికి నెమ్మది కావాలి అంటే దేవుని సన్నిధి మాత్రమే మనకు ఆనందాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే మన హృదయం నెమ్మదిగా ఉంటుందో ఆ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ దేవుడు మనతో ఏమైనా చెబుదామని అనుకుంటే ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించుకుంటూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము మన యొక్క ప్రతి తప్పిదాన్ని ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన పరిష్కార మార్గాన్ని కూడా ఆయన మనకు చూపిస్తాడు కదా. చాలా జాగ్రత్తగా
ఆయన చెప్పే మాటలు మనం వినగలం. ఒకవేళ హృదయం అల్లకల్లోలంగా ఉందనుకోండి, హృదయం అంతా కూడా చాలా గజిబిజిగా ఉన్నప్పుడు దేవుని మాటలు మనం నేరుగా వినలేము కదా. అందుకనే దావీదు అంటూ ఉన్నాడు, ఇన్ని పరిస్థితులు ఎలాగున్నా నాకు పర్వాలేదు కానీ నేను మాత్రం అరణ్యంలో ఉన్నా, ఒకవేళ నా ఇంటికి దూరంగా ఉన్నా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే నేను ఆయన సన్నిధి మాత్రమే వెతుకుతాను అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన సన్నిధి నాకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆయన సన్నిధి నాకు విశ్రాంతినిస్తుంది అని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ రోజున విశ్వాసులుగా మన చుట్టూ ఉన్న సమస్యల గురించి, అనారోగ్యాల కోసం, కష్టాల కోసం, ఇబ్బందుల కోసం మనం ఎంత ఆలోచించినా మనం ఏమి పరిష్కారాన్ని మనం తెచ్చుకోలేము. కానీ దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించుకుంటే హన్నావలే దేవుని సన్నిధిలో మనం చెప్పుకుంటే, ఆయన సన్నిధి మనం వెదకగలిగితే తప్పకుండా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఎప్పుడైతే మనకు విశ్రాంతి వస్తుందో, ఎప్పుడైతే మనకు నెమ్మది కలుగుతుందో, ఆ నెమ్మదిలో దేవుని స్వరాన్ని మనం వినగలం. ఆ నెమ్మదిలో దేవుడు చెప్పే ఆలోచన మనం జాగ్రత్తగా విని అలాగున చేయడానికి దేవుడు మనకి కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నా మీద దండు దిగినా సరే, ఒకవేళ నా శరీర మాంసము తినడానికి దుష్టుడు చెలరేగినా సరే, వాటన్నిటి మధ్యలో నేను ఒక్కటే కోరుకుంటాను. ఏంటి అంటే, నేను నీ సన్నిధి మాత్రమే వెతుకుతాను. యెహోవా, నీ సన్నిధి వెతకమని చెప్పావు కదా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నేను నీ సన్నిధి వెతుకుతాను, నాకు సహాయము చేయండి అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవడు యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానం చేయడానికి నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని తన యొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతూ ఉన్నాడు. 23వ కీర్తనలో కూడా మనం చూస్తాం కదా, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును అని చెబుతూ చిరకాలము నేను దేవుని మందిరములో ఉంటాను అని చెప్పడం మనం చూస్తాం. అతని కోరిక ఏంటి అంటే, జీవితకాలం అంతా కూడా, చిరకాలం అంటే ఎంతకాలం బ్రతికితే అంతకాలం, ఏమండి ఇక్కడే కాదు పరలోకంలో కూడా ప్రభుతో ఉండాలనే ప్రగాఢమైన వాంఛ కలిగి ఉన్నాడు దావీదు. ఈ రోజున అలాంటి కోరిక మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వెదకుడి మీకు దొరుకును అని దేవుడు చెప్పాడు కదా. మనం ఏంటి వెదకాలి అంటే, దేవుని సన్నిధిని వెదకాలి, దేవుని వాక్యాన్ని వెదకాలి, దేవునితో కొంతసేపు ప్రార్థన చేయడానికి మన మనస్సును చక్కగా సంభాళించుకోవాలి. అలా చేయగలిగితే తప్పకుండా దేవుని సన్నిధి మాత్రమే మనకు నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలదు. మరి దావీదు ఇన్ని సమస్యల మధ్యలో నలిగిపోతూ ఉన్నప్పుడు కూడా అరణ్యంలో ఉన్నాడు, యెరూషలేముకు చాలా దూరంగా ఉన్నాడు. అయినా సరే నేను ఎక్కడున్నా నాకు పర్వాలేదు కానీ నేను దేవుణ్ణి మాత్రమే వెతుకుతాను అని చెప్పడం మనం చూస్తున్నాం. ఏమండి, మార్తతో కూడా చెప్పాడు కదా, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారము కలిగి ఉన్నావు కానీ అవసరమైంది ఒక్కటే, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అని చెప్పినట్టుగా మనకందరికీ తెలుసు. ఈరోజున విశ్వాసులంగా మన కుటుంబంలో దేవుని సన్నిధి ఉండేలాగా, మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉండేలాగా చక్కగా మన హృదయంతో ఆయన్ను కోరుకుందాం, ఆయన్ను అడుగుదాం. వెదకుడి మీకు దొరుకును అని చెప్పాడు కదా. మనం వెతకాల్సింది ఎవరిని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సన్నిధిని మనం వెతకగలిగితే, ఎక్కడున్నా ఆయన సన్నిధిని మనం మోసుకొని వెళ్ళగలిగితే తప్పకుండా ఆయన సన్నిధి మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలదు. ఆయన సన్నిధి మాత్రమే మనలో ఉన్న ప్రతి భయాన్ని నుంచి మనకు విడుదల ఇవ్వగలదు. ఆయన సన్నిధి మాత్రమే ఆ విశ్రాంతిని మనకు అనుగ్రహించగలదు. కాబట్టి విశ్వాసులంగా మనము కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదుము గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. దావీదు రకరకాల పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నప్పుడు, బాధించే శత్రువులు ఎక్కువైపోయినప్పుడు సహితము నీ సన్నిధిని వెతికినట్లుగా నాయన, నిన్ను కోరుకు
కోరుకున్నట్లుగా నీ ఆలయంలో ఉండాలన్న కోరికను వెలిబుచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మాకు కూడా అలాంటి మనస్సు మాకు దయచేయము. వెదకుడి మీకు దొరుకును అని మీరు చెప్పారు కదా నాయన. ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా, వాటి కోసం నాయన తండ్రి ఆలోచించకుండా నీ సన్నిధిని సంపూర్ణంగా వెదకడం మాకు నేర్పించుము. అరణ్యంలో నీ ప్రజలు వెళుతూ ఉన్నప్పుడు నీ సన్నిధిని అనుగ్రహించి నాయన ఎలాంటి లోటు లేకుండా చక్కగా మీరు నీ ప్రజలైన ఇశ్రాయేలును నడిపించావు కదా. మేము కూడా అరణ్యంలో ఉన్న రకరకాల పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నా, ఎక్కడున్నా నీ సన్నిధిని మన తండ్రి వెదికే భాగ్యము మాకందరికీ దయచేయము. ఏలియా వలె నీ సన్నిధిలో నిలబడే ఆ భాగ్యం మాకు దయచేయము. నీ సన్నిధిని మోసుకుని వెళ్ళే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము తండ్రి. ఎవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో దేవా, వారికి విడుదల, స్వస్థత యేసు నామంలో ప్రసాదించండి. అంత మాత్రమే కాదు, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూకి వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. కనికరించి వారి జీవితాల్లో వారు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో వారి ప్రతి కోరికను యేసు నామములో సిద్ధింపచేయండి. దీవించి పంపించుము. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.